గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుధ్యం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పేరుకుపోయిన చెత్తా చెదారం నుంచి దుర్వాసన వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దోమలు దండయాత్ర చేస్తున్నా పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం దాదాపు 70,000 జనాభా ఉన్న అతిపెద్ద పంచాయతీ. చారిత్రక ఆధ్యాత్మిక కేంద్రమైన ధవళేశ్వరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వివిధ పనులపై వస్తుంటారు. ఇంత జనాభా ఉన్న ఊరిలో గత కొన్నేళ్లుగా పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా గోదావరి కాలువల వెంట వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మెండావారి వీధి, ఉడతావారి వీధి, కాటన్పేట, లక్ష్మీ జనార్దన్ నగర్, జాలరుపేట, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోతోంది. పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పెద్ద ఎత్తున చెత్త దర్శనమిస్తోంది. మురుగు కాలువల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో స్థానికులు చెత్త వేయడంతో వాటిని తొలగించేవారు లేక పెద్ద ఎత్తున పేరుకుపోతోంది. ఇక వీధుల్లో వేస్తున్న చెత్తను తొలగించేవారే లేరు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో ఏ వీధిలో చూసినా గుట్టలుగా చెత్త దర్శనమిస్తోందని స్థానికులు వాపోతున్నారు. సుమారుగా 60,000 జనాభాతోటి జిల్లాలోని అతిపెద్ద పంచాయతీగా ఉన్న ధవళేశ్వరం గ్రామానికి కంపోస్ట్ యార్డ్ లేకపోవడం ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొంది. మరి ఇదే గ్రామంలో కలెక్టర్ గారు ఆఫీస్ కూడా ఉంది. కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు మరి ఈ గ్రామంలో తిరుగుతున్నప్పటికీ కూడా రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ చెత్త దర్శనమిస్తూ మరి ఇంత పెద్ద గ్రామానికి కంపోస్ట్ యార్డ్ ఏర్పాటు లేకపోవడం అనేటువంటిది మరి అధికారుల వైఫల్యంగా భావిస్తున్నాం. ఈవేళ ఈదుల్లో చెత్త చెడారం ఎక్కువైపోయి కాలువలు నిండిపోయి పూర్తిగా నిండిపోయి ఉన్నాయండి. అవి తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో తెలియక డంపింగ్ యార్డ్ లేక చాలామంది పంచాయతీ సిబ్బంది కూడా కొంత గోదాట్లో తోసేస్తున్నారు. డంపింగ్ యార్డ్ లేని సమస్య వలన చాలా మందికి అనారోగ్యాలు కాలుకునే ఎక్కువ అవుతుంది. మన ఊరికి, ఇంత పెద్ద ఊరికి డంపింగ్ యార్డ్ లేకపోవడం ముఖ్య సమస్యగా అందరికీ తెలుస్తుంది. అది గ్రామ పంచాయతీ కాదు, ప్రజలకి అంతా అర్థమవుతుంది. కానీ ఎక్కడ వేయాలో తెలియని పరిస్థితి. కాబట్టి మా ఊరికి డంపింగ్ యార్డ్ని మరి రాజకీయ నాయకులు అందరూ ఆలోచించి ఏర్పాటు చేయాలని చెప్పేసి మా అందరి మనవి. పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించినా దాన్ని తరలించేందుకు డంపింగ్ యార్డు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. డంపింగ్ యార్డు స్థలం వివాదంలో ఉంది. దీంతో సేకరించిన చెత్తను జాతీయ రహదారి పక్కన తూర్పు డెల్టా కాల్వ గట్టున వేస్తున్నారు. లక్షల ఎకరాలకు సాగునీరందించే కాల్వలు చెత్తతో నిండిపోతున్నాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో జనం రోగాల బారిన పడుతున్నారు. ఈ కాలువల్లోని మన ఏదైతే పంట కాలువలకి వెళ్ళేది కానీ సాగునీటి కాలువల్లో కానీ డంపింగ్ ఇప్పుడు ప్రస్తుతం చెత్తని అందులో పారవేస్తున్నారో అలాంటివి చేయకుండా, ఎందుకంటే కిందనున్న ప్రజలందరూ కూడా వాటి వల్ల చాలా ఇబ్బందులు పడి చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. ఇటు మా గ్రామం గురించి అలాగే కిందనున్న త్రాగునీరు సాగునీరు అవసరాల గురించి పట్టించుకొని డంపింగ్ యార్డ్ సమస్యను తీరవలసిందిగా కోరుతున్నాం. డంపింగ్ యార్డ్ లేకపోవడం వల్ల చెత్త అంతా తీసుకొచ్చి ఈ డ్రైన్లోని రోడ్ల మీద వేసేస్తున్నారు. చాలా చిరాగ్గా అయిపోతుంది మొత్తం గ్రామం అంతా. బ్యారేజీ దగ్గర కెనాల్ దగ్గర దుక్కు అంతా మొత్తం వేసేసి అది అంటించేయడం వల్ల మొత్తం పొగ కింద వచ్చేసి అక్కడ స్కూల్ కూడా దగ్గరగానే ఉంది. అయినా సరే ఎవరో పట్టించుకోవట్లేదు. అక్కడ చెత్త అంతా అక్కడ వేసేసి మొత్తం ఈ పొగ వచ్చేస్తుంది. చెత్త అంటే ఎక్కడ పడితే అక్కడ అందరూ పోసేస్తున్నారు. ఒకప్పుడు ఇక్కడ కుండీ కుండీలన్నీ తీస్తారు. దానివల్ల ఇప్పుడు చూసి చెత్త ఎలా ఉందో దీనే ఎవరైనా పెద్దలు ఎవరైనా చూసి డంపింగ్ యార్డ్ పెడితే బాగుంటుంది. డంపింగ్ యార్డు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని, ప్రైవేటు స్థలం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆ వ్యవహారం కొలికి రాకపోవడం వల్లే రోజువారీ వ్యర్థాల తొలగింపు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.